జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్లో మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సంబంధించి తెలుగులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా మనం క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం అని వరకు చెప్పుకున్నాం. సో ఈ సిరీస్ నుండి మనం తెలుగులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బేసిక్స్ అన్ని కూడా కవర్ అయ్యేలాగా, అలాగే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఈ సెషన్స్ ఉండబోతున్నాయి. సో మొట్టమొదట మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో బేసిక్స్లో భాగంగా నేమింగ్ ఏ రేంజ్, అంటే ఒక రేంజ్ ఆఫ్ సెల్స్కి మనం ఎలా నేమింగ్ చేయాలి, సో దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ రకంగా అది ప్రాసెస్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేమింగ్ అనేది ఎందుకు చేయాలి, ఒక రేంజ్కి ఎందుకు నేమ్ ఇవ్వాలి అనేది మనం చూస్తున్నట్లయితే, మామూలుగా మనం ఎక్సెల్లో టైప్ చేసేటువంటి డాటా అంతా కూడా కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్లో మనం టైప్ చేస్తుంటాము. సో ఆ కాలమ్ అండ్ సెల్ ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతుందో, సో ఆ పాయింట్ని మనం సెల్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో కాలమ్ అండ్ రో, ద ఇంటర్సెక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఈ ఎంటైర్ కాలమ్ అండ్ రోస్ కలెక్షన్ ని మనం ఒక నేమ్ తో గనక స్పెసిఫై చేసినట్లయితే, మనం ఆ నేమ్ ని ఉపయోగించి ఆ షీట్ లో ఎక్కడైనా కానీ మనకు రకరకాల క్యాలిక్యులేషన్స్ ని చేసుకోవచ్చు. అలాగే ఫంక్షన్స్ లో కూడా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో దీని ద్వారా మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. రెండో విషయం, ఫార్ములా లో మనం ఈ నేమ్స్ ని, అంటే సెల్ నెంబర్స్ కి బదులుగా ఆ సెల్ రేంజ్ యొక్క నేమ్ ని ఉపయోగించడం వలన ఆ ఫార్ములా కాస్త రియలిస్టిక్ గా ఉంటుంది, అలాగే ఈజీగా అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ రకంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు ఇక్కడ గమనించినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సీరియల్ నెంబర్, నేమ్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే టోటల్ అనేసి కొన్ని ఆప్షన్స్ మనకు కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నేమ్ చేయడం ద్వారా ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఎలా నేమ్ చేయాలి అనేది మనం ఫస్ట్ చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఎంటీ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిల్ చేద్దాం. సో దానికి కొంత డాటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మామూలుగా మనం సీరియల్ నెంబర్ ఫిల్ చేయడానికి ఇలా 1, 2, 3 అని ఎంటర్ చేస్తుంటాం. సో ఇలా తక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు పర్లేదు, బాగానే చేయొచ్చు. సో కానీ ఎక్కువ మొత్తంలో నెంబర్స్ ఉన్నప్పుడు, ఆ రికార్డ్స్ ఎన్నున్నాయో మనకి తెలిసినప్పుడు మనం సింపుల్గా సీక్వెన్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ని వాడడం జరుగుతుంది. సీక్వెన్స్ లో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ 12 కావాలనుకోండి, 12 నెంబర్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా మనకి 12 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో జనరేట్ కావడం జరుగుతుంది. సో బట్ ఇక్కడ నాకు 10 వరకు రిక్వైర్ ఉంది. సో ఫార్ములాలో నేను 10 వరకు ఎంటర్ చేస్తాను. సో చూడండి, 1 to 10 వరకు ఆటోమేటిక్ గా నెంబర్స్ జనరేట్ కావడం జరిగింది. సో మనకు ఏ నెంబర్ వరకు కావాలి అనుకుంటే ఆ నెంబర్ వరకు ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు 25 ఇచ్చారనుకోండి. సో చూడండి, సీక్వెన్స్ గా 25 నెంబర్స్ అనేవి జనరేట్ కావడం జరుగుతుంది. సో మాన్యువల్ గా మనం 1, 2, 3 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది సీక్వెన్స్ అనేటువంటి ఒక ఫంక్షన్. ఇది లేటెస్ట్ వెర్షన్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది, రైట్. సో ఇకపోతే ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేద్దాం, రైట్. సపోజ్ ఇది ఒక 50 మార్కుల పేపర్ అనుకోండి. 50 మార్క్స్ పేపర్ అయితే మనం 50 మార్క్స్ మాక్సిమం ఎంటర్ చేయొచ్చు, మినిమం ఎంతైనా రావచ్చు. సో దట్ మే బి పాస్ ఆర్ ఫెయిల్ డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్. అయితే ఇంతమంది స్టూడెంట్స్ కి, ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ కి కూడా 5 సబ్జెక్ట్స్ లో ఎంటర్ చేయాలంటే 50 సెల్స్ లో నేను డాటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 50 సెల్స్ లో 50 డిఫరెంట్ నెంబర్స్ ని ఎంటర్ చేయాలి అంటే ఇట్ మే టేక్స్ మచ్ టైం. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ర్యాండమ్ గా, ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని కూడా నాకు ర్యాండమ్ గా ఉంటే సరిపోతుంది కాబట్టి ర్యాండమ్ గా నెంబర్స్ జనరేట్ చేయిస్తాను. సో ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో సపోజ్ ఒక 20 లేదా ఒక 15 నుంచి 50 వరకు, 15 to 50, 15 to 50 వరకు నెంబర్స్ ని జనరేట్ చేపిస్తాం. సో అఫ్ కోర్స్ మనం ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకైనా నెంబర్స్ జనరేట్ చేయించుకోవచ్చు. కాకపోతే మనం 0 to 50 ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది సిరీస్ లో, అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 50% వరకు బిలో 10, బిలో 20 నెంబర్స్ వస్తాయి.
సో అలా ఎక్కువ మొత్తంలో చిన్న నెంబర్స్ రావడం ద్వారా ఈ డాటా సెట్ చూడడానికి అంత నీట్గా కనిపించదు. సో అందుకోసం నేను అట్లీస్ట్ ఒక 25 లేదా ఒక 15 నుంచి మినిమం వాల్యూ తీసుకొని డాటా జనరేట్ చేపిస్తాను అనమాట. సో దానికోసం మనకున్న ఫంక్షన్ ఏంటంటే ర్యాండ్ బిట్వీన్ అనేటువంటి ఆప్షన్. సో చూడండి, ఇక్కడ ర్యాండ్ అని టైప్ చేయగానే 3 రకాల ఫంక్షన్స్ వచ్చాయి మనకి, ర్యాండ్ అర్రే, ర్యాండ్ బిట్వీన్. సో దీంట్లో ర్యాండ్ బిట్వీన్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మామూలుగా అయితే కర్సర్ తో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఆప్షన్ రావడం జరుగుతుంది. అయితే ఎక్సెల్ లో మనకు ఎంటర్ కాకుండా ట్యాబ్ నొక్కాల్సి ఉంటుంది. సో ఏదైతే కావాలో అది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఆప్షన్ మనకి బ్లూ కలర్ లో మారుతుంది. సో దెన్ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆ స్పెల్లింగ్ అనేది మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్సర్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 2 రకాల వేరియబుల్స్ అడుగుతుంది, బాటమ్ ఒకటి, టాప్ ఒకటి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జనరేట్ చేయించాలి అనుకున్నామో సో ఆ బౌండరీలో లీస్ట్ అండ్ హైయెస్ట్ పాయింట్స్ ఇస్తే సరిపోతుంది. సపోజ్ నేను 15 నుంచి 50 వరకు జనరేట్ చేయించాలనుకున్నాను. సో లైక్ దట్ 15,50 అని ఎంటర్ చేసి సో దెన్ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ర్యాండమ్ గా ఒక 35 అనే నెంబర్ వచ్చేసింది. సో దెన్ సేమ్ ఫంక్షన్ రిమైనింగ్ సెల్స్ కి కూడా అప్లై చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇదే ఫంక్షన్ వీటన్నిటికీ అప్లై చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ డూ కాపీ పేస్ట్ ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. అదేంటంటే కంట్రోల్ ఆర్ అన్నప్పుడు రైట్ సైడ్ కాపీ అవుతుంది అనమాట. అంటే ఫార్ములా లేదా వాల్యూ ఏదైతే ఉందో మనం సెలెక్షన్ చేసుకున్న సెల్స్ లో రైట్ సైడ్ సెల్లో ఉన్న ఫార్ములా లేదా వాల్యూ లేదా ఫంక్షన్ వాట్ ఎవర్ దట్ ఈస్ అదంతా కూడా మనకి రిమైనింగ్ ఎంటీ సెల్స్ లోకి కాపీ కావడం జరుగుతుంది. సో కంట్రోల్ ప్లస్ ఆర్, దట్ ఈస్ ద ఫంక్షన్ కంట్రోల్ ప్లస్ ఆర్ టు కాపీ ద వాల్యూ టు ద రైట్ సెల్స్, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సెల్ వాల్యూ రైట్ కి షిఫ్ట్ కావడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఇదంతా కూడా మనకి డౌన్ కింది వైపు ఉన్న అన్ని సెల్స్ కి అప్లై కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక ఫంక్షన్ ఉంది. సో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ డి ఫర్ డౌన్, కంట్రోల్ డి, దట్స్ ఇట్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూస్తాం మనం. సిటిఆర్ఎల్ ప్లస్ ఆర్ అనేది రైట్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. అలాగే సిటిఆర్ఎల్ ప్లస్ డి అనేది అప్ సైడ్ లో ఉన్న వాల్యూని డౌన్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. సో కంట్రోల్ ఆర్ అండ్ కంట్రోల్ డి, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనమాట. సో మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఈ రకంగా మనకు కావాల్సిన వాల్యూస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అయితే జనరేట్ చేశాక ఇక్కడ ఒక లాజిక్ మీరు గమనిస్తే, ఈ షీట్ లో మీరు ఏ సెల్ లో చేంజ్ చేసినా సో ఆటోమేటిక్ గా ఇక్కడ జనరేట్ అయినటువంటి నెంబర్స్ అన్ని కూడా రీజనరేట్ కావడం జరుగుతుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ తెలుగు మార్క్స్ 58 ఉంది, రైట్. సో ఇక్కడ లాస్ట్ లో 50తో ఎండ్ అయింది. సో సపోజ్ జస్ట్ ఇలా ఓపెన్ చేసి మీరు ఏం టైప్ చేయకపోయినా కర్సర్ ని ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఆటోమేటిక్ గా మాడిఫై అయిపోయాయి. మరి 27, 28 ఇలా వచ్చాయి అనమాట. సో ఈ ర్యాండమ్ నెంబర్స్ ఇవి షీట్ లో ఏ చిన్న మార్పు జరిగినా ఆల్ ర్యాండమ్ నెంబర్స్ మళ్ళీ రీజనరేట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా రీజనరేట్ కాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా ద్వారా జనరేట్ అయినటువంటి నెంబర్స్ ని నార్మల్ నెంబర్స్ గా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం, జస్ట్ కాపీ ఆల్ ద నెంబర్స్ అండ్ అగైన్ పేస్ట్ యాజ్ వాల్యూ ఇవ్వండి. సో ఎప్పుడైతే మీరు పేస్ట్ యాజ్ వాల్యూ ఇస్తారో ఇంకా వాల్యూస్ ఏవి కూడా చేంజ్ కావు, రైట్. అవి ఫంక్షన్ లో నుండి బయటకు వచ్చేసి జస్ట్ నెంబర్స్ గా ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దెన్ ఆఫ్టర్ మీకు ఒకవేళ టోటల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ టోటల్స్ కి మనం సింపుల్ మెథడ్ ఏంటంటే, మీకు ఎక్కడి వరకు అయితే వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ తో పాటు టోటల్ కావాల్సిన కాలం లేదా రో, టోటల్ మీరు ఎక్కడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం లేదా రోని కూడా ఎక్స్ట్రా సెలెక్ట్ చేసేసుకొని Alt =,
అనేటువంటి కాంబినేషన్ ఆఫ్ కీస్, ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు, ఈ రెండు కాంబినేషన్ ఆఫ్ కీస్ ని ప్రెస్ చేయండి. సో చూడండి, ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన టోటల్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనకు కావాల్సిన డాటా సెట్ ని ఎంటర్ చేశాను. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను కాబట్టి ర్యాండమ్ మార్క్స్ ని జనరేట్ చేశాను. సో కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ లో మాత్రమే మనం ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ గా మీరు డాటా ఎంట్రీ చేసేటప్పుడు మాత్రం ఒరిజినల్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. డోంట్ టేక్ లైక్ దిస్ ర్యాండమ్ నెంబర్స్. ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో మీరు వాల్యూస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ర్యాండమ్ గా కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ యూ కెన్ జనరేట్ దెమ్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని వచ్చేసాయి. ఇకపోతే మనం ఇప్పుడు రేంజ్ నేమింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి నేమింగ్ ద రేంజ్. ఇప్పుడు మనం ఒక రేంజ్ ని ఎలా నేమ్ చేసుకోవాలనేది చూద్దాం. సో చూడండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టూడెంట్ నేమ్స్. సో నేను స్టూడెంట్ నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక రేంజ్ కి నేమ్ ఇవ్వడం అనేది చాలా 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 ఈజీ మెథడ్ అన్నమాట. సో జస్ట్ సెలెక్ట్ ద రేంజ్. మీరు నేమ్ ఇవ్వాలి అనుకున్న రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్లో 10 స్టూడెంట్స్ నేమ్స్ మాత్రమే టైప్ చేశాను కాబట్టి నేను 10 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ ఐ హ్యావ్ దట్ మచ్ డాటా ఓన్లీ. సో ఇఫ్ ఐ హ్యావ్ ద మోర్ దెన్ 10 స్టూడెంట్స్, లేదా మనకు ఒరిజినల్ గా 100 స్టూడెంట్స్ ఉన్నా 200 స్టూడెంట్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా అందరినీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు లైక్ దిస్. సో స్టూడెంట్స్ నేమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి నేమ్ బాక్స్ అని ఉంది, రైట్? సో ఫంక్షన్ బార్ ఏదైతే ఉందో ఫంక్షన్ బార్ కి ముందు వైపు ఉంటుంది. సో ఈ నేమ్ బాక్స్ లో క్లిక్ చేయండి. అందులో ఇదివరకు ఏదైనా నేమ్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి, రైట్? ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్ కి ఏ పేరు అయితే ఇవ్వదలుచుకున్నారో ఆ పేరుని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను స్టూ నేమ్ అని ఇవ్వదలుచుకున్నాను. దట్స్ మీన్స్ స్టూడెంట్ నేమ్స్, స్టూ నేమ్ షార్ట్ ఫామ్ లో ఇచ్చేసాను అనమాట. దెన్ జస్ట్ ప్రెస్ ఎంటర్, దట్స్ ఇట్. సో మన ఒక రేంజ్ కి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇంత ఈజీ అన్నమాట ఒక రేంజ్ కి నేమ్ ఇవ్వడం అనేది. సో దిస్ మచ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు చూడండి, ఈ రేంజ్ మొత్తానికి మనం ఇచ్చిన నేమ్ స్టూ నేమ్. చూడండి, మీరు వేరే దగ్గర క్లిక్ చేసినప్పుడు ఆ సెల్ యొక్క నెంబర్స్ అనేవి అడ్రస్ గా మనకు రిటర్న్ కావడం జరుగుతుంది. లైక్ C3, C5, F7, ఓకే, P6 ఇండివిజువల్ గా. బట్ ఇఫ్ యూ సెలెక్ట్ దట్ ఎంటైర్ స్టూడెంట్ నేమ్స్, automatically you can find their student names, _name, what name we given అన్నమాట. సో మనం ఏదైతే నేమ్ పెట్టామో ఆ పేరు వచ్చేసింది. సో ఈ రకంగా మనం ఒక రేంజ్ కి నేమ్ ఇవ్వడం చేయొచ్చు. సో అయితే నాకు ఇవన్నీ కూడా నేమ్స్ కావాలి అంటే ఆల్ కాలమ్స్ కి నేమ్స్ ఇవ్వాలి, తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ కి, అలాగే ప్రతి స్టూడెంట్ మార్క్స్ కి కూడా నేమ్స్ ఇవ్వాలి. కిరణ్, సుధా, సుమన్, సో ఇలా ఉన్నాయి కదా. సో ఇలా అన్నింటికి మార్క్స్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ సెలెక్ట్ దట్ ఎంటైర్ డాటా, మొత్తం డాటాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇవ్వడం ద్వారా ఈ మొత్తానికి కూడా ఒకటే నేమ్ వచ్చేస్తుంది. బట్ అలా కాదు, మనకు ప్రతి సబ్జెక్ట్ ఒక సపరేట్ రేంజ్ గా సెట్ అవ్వాలి, ప్రతి స్టూడెంట్ కూడా ఒక సపరేట్ రేంజ్ గా మనకు క్రియేట్ కావాలి. అంటే నేమ్ సబ్జెక్ట్ వైజ్ నేమ్స్, స్టూడెంట్ వైజ్ నేమ్స్ లో మనకు క్రియేట్ కావాలి కాబట్టి. సో ఇక్కడ ఆఫ్టర్ సెలెక్షన్ మనకు కావాల్సిన డాటా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాటా మెనూలో, సో మనకి డాటా మెనూ ముందు ఫార్ములాస్ మెనూ ఉంటుంది. ఫార్ములాస్ మెనూలో ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్. సో జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్. ఇక్కడ చూడండి, క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ వాల్యూస్ ఇన్ ద అనే ఒక ఆప్షన్ లో రో నుంచా, లెఫ్ట్ కాలం నుంచా, రైట్ రో, బాటమ్ రో నుంచా, రైట్ కాలం నుంచా అని అడుగుతుంది. సో మనం ఎక్కడి నుంచి నేమ్స్ ని తీసుకోవాలి అనేది. సో అంటే మనం ఇచ్చేటువంటి రేంజ్ కి నేమ్ ఇవ్వాలి కదా. సో ఇందాక మనం _name అని మనం మాన్యువల్ గా ఎలాగైతే టైప్ చేసామో, సో ఆ రకంగా ప్రతి రేంజ్ కి ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ నేమ్ ఎక్కడి నుండి తీసుకోవాలి అని అడుగుతుంది అనమాట. టాప్ రో అంటే ఫస్ట్ లో ఉన్న రోని మనం నేమ్ గా తీసుకోమని చెప్తున్నాం. సేమ్ వే లెఫ్ట్ కాలం, లెఫ్ట్ వైపు లెఫ్ట్ మోస్ట్ లో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలం ని కూడా నేమ్ గా వాడుకోమని చెప్తున్నాం. అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ రెండు కూడా మనం నేమ్ గా
తీసుకోమని సిస్టమ్కి చెప్పడం జరుగుతుంది. ఓన్లీ నెంబర్ ఫీల్డ్స్ అన్ని కూడా రేంజ్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కిరణ్ అనేది ఒక పర్టికులర్ డాటా రేంజ్ గా చూపిస్తుంది. 39 మార్క్స్ నుంచి 155 మార్క్స్ వరకు కూడా ఈ రేంజ్ అనేది కిరణ్ అనే పేరుతో కనిపిస్తుంది అనమాట. అలాగే 39, 34, 22 ఇలా ఈ నిలువుగా ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా 39 to 45 వరకు ఉన్న వాల్యూస్ అన్ని కూడా తెలుగు అనేటువంటి రేంజ్ తో మనకు రావడం జరుగుతుంది. లెట్ us see, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన రేంజెస్ అన్ని కూడా ఇండివిజువల్ గా నేమింగ్ చేయబడింది. సో మనం ఎలా చూడాలి అంటే ఒక్కసారి ఇక్కడ గమనించండి. 29 to 45 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి నేమ్ ఏమొచ్చేసింది, తెలుగు. సో ఇక్కడ చూడండి 44 to 174 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రేంజ్ కి పేరు ఏమొచ్చిందండి, పృథ్వీ అని వచ్చేసింది. సో దిస్ ఈస్ ద స్టూడెంట్ నేమ్. సో లైక్ దట్ ఇక్కడ మనకి 2 రకాల నేమ్స్ అనేది రేంజెస్ ప్రకారం క్రియేట్ కావడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది రేంజ్ 10 రేంజెస్ వచ్చాయి, ప్లస్ సబ్జెక్ట్ వైజ్ గా 5 రేంజెస్ రావడం జరిగింది. సో మరి ఆ రేంజ్ నేమ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి అని అనుకుంటే సేమ్ ఇక్కడ నేమ్ బాక్స్ లో డౌన్ హెడ్ ఆరో ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన అన్ని రేంజెస్ ఇక్కడ కనిపిస్తాయి. దీస్ ఆల్ ఆర్ ద నేమ్ రేంజెస్ వాట్ వి క్రియేటెడ్ నౌ. ఓకే, సో ఈ రకంగా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో రేంజ్ అయితే క్రియేట్ చేసాం, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ రేంజెస్, ఏంటి యూజ్ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఫార్ములా రాసేప్పుడు చాలా సింపుల్ గా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలి. సపోజ్ సుధా అనే ఒక స్టూడెంట్ ఉన్నారు, ఈక్వల్స్ టు సుధా. చూడండి SUD అని కొట్టంగానే ఆటోమేటిక్ గా ఆ నేమ్ రేంజ్ అనేది డిటెక్ట్ కావడం జరిగింది, సుధా అని. సుధా చూడండి ఇక్కడ స్టూడెంట్ నేమ్ టైప్ చేయంగానే ఆ పర్టికులర్ రేంజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా హైలైట్ అయింది. సో ఈ రకంగా మనం పర్టికులర్ స్టూడెంట్ నేమ్ ద్వారా ఆ పర్టికులర్ రేంజ్ ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సపోజ్ అవరేజ్ ఆఫ్ సుధా కావాలనుకోండి, మీరు అవరేజ్ అనేటువంటి ఫంక్షన్ లో అవరేజ్ అనే ఫంక్షన్ లో ఈ నేమ్ ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో సుధా అనే పర్సన్ యొక్క అవరేజ్ మార్క్స్ 57.33 అన్నమాట. సో ఈ రకంగా మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇది నేమింగ్, అక్కడ మనం ఎక్కడ కూడా రేంజ్ ని స్పెసిఫై చేయలేదు. ఓకే, మామూలుగా అయితే జనరల్ ఎట్లా ఇస్తాము, అవరేజ్ అని రాసేసి అవరేజ్ అండ్ ఫస్ట్ సెల్ కోలన్ లాస్ట్ సెల్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనం అవరేజ్ అని రాసి ఇలా ఇస్తాము మామూలుగా, రైట్. సో అవరేజ్ అని ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ టోటల్లీ మనం కాసేపు ఎలిమినేట్ చేద్దాం. సో ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్స్ టు సమ్ దెన్ పర్సన్ ని రాయంగానే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది అనమాట. This is the total marks. So like that. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే నేమ్ రేంజ్ ఇవ్వడం వలన, సో మీరు ఒకవేళ తెలుగు మార్క్స్ మొత్తం కావాలి అనుకోండి, జస్ట్ టైప్ ద తెలుగు అలాంగ్ విత్ ఈక్వల్స్ టు సింబల్. మీరు ఈక్వల్స్ టు సింబల్ తెలుగు అని రాయంగానే ఆ తెలుగు మార్క్స్ అన్ని కూడా మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ ప్రింట్ అయిపోతాయి. సో ఈ రకంగా ఒక పర్టికులర్ స్టూడెంట్ మార్క్స్ ని కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ టోటల్ మార్క్స్ ని కానీ మనకు కావాల్సిన ప్లేస్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, రేంజింగ్ చేయడం వల్ల. సో ఇది కాకుండా మనం ఒక పర్టికులర్ పర్సన్ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కల్పన అనే వ్యక్తి ఉన్నారు. సో కల్పన అనే స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలనుకోండి. సో ఇట్స్ అ వెరీ సింపుల్, కల్పన స్పేస్ మ్యాథ్స్ ఇలా ఇస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ కల్పన అన్నప్పుడు కల్పన రేంజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయిపోయింది, మ్యాథ్స్ అన్నప్పుడు మ్యాథ్స్ రేంజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడంగానే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, రెండు ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతున్నాయో అదే ఆ పర్టికులర్ మార్క్స్, మనకు కావాల్సినటువంటి మార్క్స్. సో 35 అనేటువంటి వాల్యూ దగ్గర రెండు ఇంటర్సెక్షన్ అయ్యాయి కదా. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్
మ్యాథ్స్ మార్క్స్ ఆఫ్ కల్పన అనమాట. సో చూడండి 35 అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కావడం జరిగింది అనమాట. సో ఇలా మనం ఒక పర్టికులర్ పర్సన్ యొక్క మార్క్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మీరు రేంజ్కి నేమ్ ఇవ్వడం జరిగిన తర్వాత ఆ పర్టికులర్ రేంజ్ని మనం ఎక్కడైనా వాడచ్చు. సో చూడండి, ఇప్పుడు పక్క షీట్లో, అదర్ షీట్లో నేను ఏం చేస్తున్నాను, మ్యాథ్స్ అని టైప్ చేశాను, స్పేస్ స్టూడెంట్ నేమ్, ఓకే, సపోజ్ మనీషా అని ఉన్నా. చూడండి 21 మార్క్స్ వచ్చాయి. మనీషా అనే స్టూడెంట్కి మ్యాథ్స్లో 21 వచ్చాయి. లెట్స్ చెక్. సో ఎస్, హియర్ ఈస్ ద నేమ్ మనీషా అండ్ హియర్ ఈస్ ద మ్యాథ్స్. సో చూడండి 21 మార్క్స్. సో మనం చూడకుండానే, అంటే ఇక్కడ మార్క్స్ టేబుల్ని రెఫర్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఒక పర్టికులర్ పర్సన్కి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చెప్పగలిగాం. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వితౌట్ టేకింగ్ ద సెల్ రెఫరెన్సెస్. ఎక్కడ కూడా మనం సెల్ రెఫరెన్స్ వాడలేదు. సో ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అయింది అంటే, నేమింగ్ రేంజ్కి మనం పర్టికులర్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ రేంజెస్కి మనం నేమ్ ఇవ్వడం ద్వారా ఇదంతా జరిగిందనమాట. రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇండెక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ వాడి ఈ పర్టికులర్ టేబుల్లో మనకు కావాల్సినటువంటి టాపర్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సబ్జెక్ట్ వైజ్ టాపర్ లేదా ఓవరాల్ టాపర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ వైజ్ టాపర్ కావాలి అనుకుంటే మనకి ఏ సబ్జెక్ట్లో టాపర్ ఎవరు అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సబ్జెక్ట్ వైజ్ టాపర్. సబ్జెక్ట్ టాపర్ నేమ్, సబ్జెక్ట్ టాపర్ నేమ్. సో దీనికోసం ఏంటంటే మన దగ్గర ఒక ఫంక్షన్ ఇండెక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇండెక్స్లో మనం ఏం ప్రింట్ చేయాలనుకున్నాము, పర్సన్ నేమ్స్ ప్రింట్ చేయాలనుకున్నాం. కాబట్టి ఆ పర్సన్ నేమ్స్ని మనం ఒక దగ్గర ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో దెన్ ఆఫ్టర్ మ్యాచ్ అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో ఇది మ్యాచ్ చేస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ మనం మ్యాక్సిమం మార్క్స్ కావాలి అనుకున్నాం కాబట్టి మ్యాక్సిమంకి మన దగ్గర ఉన్న ఫంక్షన్ వచ్చేసి మ్యాక్స్ ఫంక్షన్, మ్యాక్స్. సో ఏ సబ్జెక్ట్లో కావాలి అనుకుంటే మనం ఆ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో వాట్ ఎవర్ దట్ సబ్జెక్ట్. సో దీంట్లో మ్యాక్స్ మార్క్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో తర్వాత మనం తెలుగులో మ్యాక్స్ మార్క్స్ ఐడెంటిఫై చేశాక మనం అగైన్ వీ హ్యావ్ టు ఎంటర్ ద ఎంటైర్ తెలుగు మార్క్స్ యాజ్ ఫర్ లుక్అప్ అర్రే. సో ఈ మ్యాక్సిమం మార్క్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈ పర్టికులర్ అర్రేలో మనం సెర్చ్ చేస్తాం అన్నమాట. సెర్చ్ చేసి తర్వాత మ్యాచ్ ఎలా జరగాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎప్పుడైతే మనకు కావాల్సిన వాల్యూస్ రెండు మ్యాచ్ అవుతాయో దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి అనుకున్నప్పుడు 0 ఎంటర్ చేస్తాం. నౌ ప్రెస్ ఎంటర్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ తెలుగు, తెలుగు అనే సబ్జెక్ట్లో టాపర్ వచ్చేసి మారుతి అంట. రైట్. వన్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. 39, 48. రైట్. మారుతి 48 and there is no more than marks for more than 48. ఓకే. సో 48 మించి మనకు వాల్యూస్ లేవు కాబట్టి 48 ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్గా మనం తీసుకోవడం జరిగింది అనమాట. మారుతి ఈజ్ ద టాపర్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ తెలుగు. సో ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్లీ అదర్ సబ్జెక్ట్స్ని కూడా మనం రాయొచ్చు. ఇలా ఇంగ్లీష్ లేదా మ్యాథ్స్లో టాపర్ ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు కూడా సేమ్ ఫార్ములా. యూ కెన్ యూజ్ ద సేమ్ ఫార్ములా, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగు మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, మ్యాథ్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ అండ్ లుక్అప్ వాల్యూ ఆల్సో మ్యాథ్స్ ఇవ్వాలి. సో చూడండి మ్యాథ్స్లో టాపర్ వచ్చేసి పృథ్వీ. సో వన్స్ వి చెక్, పృథ్వీ 50 out of 50, సో దట్ ఈస్ ద టాపర్.
సో ఇలా సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ లిస్ట్ మనం ఐడెంటిఫై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్ స్కూల్ టాపర్ ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ గా మనం ఒకటి ఫంక్షన్ టోటల్ ని తీసుకుందాం. టోటల్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు సో ఇప్పుడు ఈ టోటల్లో నేమ్ రేంజ్ లో నేమ్ అనేటువంటి వాల్యూ కనుక మనం గమనించినట్లయితే ఇందులో నుంచి టోటల్ ని మనం కొత్తగా యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ టోటల్ ని కూడా నేమ్ రేంజ్ లోకి మనం షిఫ్ట్ చేద్దాం. సో దానికోసం ఎడిట్, ఇక్కడ చూడండి మనకు నేమ్ రేంజ్ ఎక్కడి వరకు ఉంది, H12 వరకు ఇంక్లూడ్ చేసేద్దాం. దీంట్లో H12 వరకు ఇంక్లూడ్ చేసేద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోగానే టోటల్ అనేటువంటి వర్డ్ మనకు రీప్లేస్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ స్కూల్ టాపర్ కావాలి అనుకున్నప్పుడు, ఓవరాల్ సబ్జెక్ట్ టాపర్ కావాలనుకున్నప్పుడు సేమ్ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఇండెక్స్ టాపర్ నేమ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా నేమ్ ఇండెక్స్ తీసుకుంటాం, కామా మ్యాక్స్. సో ఎక్కడ మ్యాక్స్, ఇక్కడ టోటల్లో మ్యాక్స్ తీసుకోవాలి. టోటల్ కామా అగైన్ టోటల్ ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0. సో చూడండి ఓవరాల్ టాపర్ వచ్చేసి మారుతి అంట, ఎగ్జామ్ టాపర్. వై లైక్ దట్ అంటే ఇక్కడ చూడండి టోటల్ మార్క్స్ కనుక బేస్ చేసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ లో హైయెస్ట్ మార్క్స్ మారుతికి రావడం జరిగింది. సో దట్ హైయెస్ట్ మార్క్స్ గా మనకు రిటర్న్ కావడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనం టాపర్ ని కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫార్ములా కనుక మీరు గమనించినట్లయితే ఎంత రియలిస్టిక్ గా ఉంది అనేది మనం చూడొచ్చు. సో స్టూడెంట్ నేమ్ ని ఇండెక్స్ గా ఇస్తున్నాం, మ్యాచ్ ఫంక్షన్ లో టోటల్ లో మాక్సిమం ని తీస్తున్నాం, అండ్ టోటల్ మొత్తంలో కూడా కంపేర్ చేస్తున్నాం. టోటల్ మొత్తాన్ని కంపేర్ చేసి దాంట్లో మాక్సిమం మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మాక్సిమం మార్క్స్ ఎక్కడ మ్యాచ్ అయ్యాయో ఆ వ్యక్తి పేరుని మనం స్క్రీన్ పైన ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా చూస్తే మనకు ఒక సి ప్రోగ్రామ్ లేదా ఒక పైథాన్ ప్రోగ్రామ్ లో మనం ఉపయోగించేటువంటి వేరియబుల్స్ ఎలా ఉంటాయో సో ఆ రకంగా మనం మనకు కావాల్సినటువంటి రేంజ్ ని సింపుల్ గా వాడడం జరుగుతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ C:C1:D1: ఇలా ఈ నేమ్స్ వాడడం కల్లా మాన్యువల్ నేమ్స్ కి బదులుగా రేంజింగ్ నేమ్స్ వాడుతూ మనం ఈజీగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో దట్ దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ ది రేంజ్. ఓకే, సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్.